అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం పుచ్చుకున్నాడని, స్వర్గానికి వచ్చాడని, ఇక్కడ కూడా అందరి వల్ల అస్త్రములు పుచ్చుకున్నాడని, దేహకార్యం ఆచరించవలసి ఉన్నది, అది అయిన తర్వాత వస్తాడని, గాంధర్వ నృత్యం నేర్చుకున్నాడు, సంగీతం నేర్చుకున్నాడు అని కూడా చెప్పు అని కబురు పెట్టాడు. ఆ లోమశ మహర్షి ఇప్పటికొచ్చాక ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు అంటే, గబగబా వచ్చి దేవేంద్రుడు రమ్మన్నాడన్నగా ఈయన కదులుతాడో కదలడో, అందుకని ఈయన మనస్సంకల్పము మానసికంగా ఇతన్ని తయారు చేయడానికి నారద మహర్షి ఓసారి వర్ణించాడు తీర్థాలన్నింటినీ, భౌమ్య మహర్షి ఓసారి వర్ణించాడు. ఊరికే మేము చెప్పడం కదయ్యా, మీ భీష్ముల వారికి పులస్త్య మహర్షి చెప్పాడు అని ఆయన మాటలతో ప్రమాణంగా చెప్పాడు. అంటే ఇప్పుడు ధర్మరాజు గారి మనస్సు ఎలా ఉందన్నమాట, ఈ తీర్థయాత్రలు మనం కూడా చెయ్యాలి అనే స్థితిలో ఉంది. అప్పటికి వచ్చాడు లోమశ మహర్షి. వచ్చేటప్పటికి ఈయనకు అర్ఘ్యం పాద్యం అన్నారు, ఆసనం ఆవాహనం అన్నారు, అన్నీ చేసి ఏమిటి విశేషము అని అంటే, అయ్యా నేను సరాసరి ఇంద్ర సభ నుంచి వస్తున్నాను అని ఇంద్రుడు చెప్పమన్న మాటలన్నీ కూడా చెప్పాడు. మహాహవేశ్వ అప్రతిమం మహాయుద్ధ విశారదం. నీ మనస్సులో దేవేంద్రుడు నీకు ప్రత్యేకించి చెప్పమన్నాడు. కర్ణుని గురించి నువ్వు బెంగపెట్టుకున్నావు, కర్ణుడి వల్ల అర్జునుడికి ఏం ప్రమాదం వస్తుందో, మనకు కర్ణుడు గెలవటానికి అడ్డం అవుతాడేమో అని. నీకు అది ఏం అక్కర్లేదు, అతని దగ్గర లేని అస్త్రములన్నీ ఇతనికి ఇచ్చాను. కర్ణుడి విషయం నేను ఇంకా చూడవలసినవి ఉన్నాయి, నేను చూసుకుంటాను అని కూడా చెప్పాట దేవేంద్రుడు. అంటే వాడి దగ్గర నుంచి కవచం పుచ్చుకోవడం, కుండలములు పుచ్చుకోవడం మొదలైనవన్నమాట. అవి వాచ్యం చేయలేదు గాని అహంచ కర్ణం జానామి యథావత్ భరతర్షభ, కర్ణుడి సంగతి నాకు కూడా తెలుసులే అని కూడా చెప్పిపెట్ట ఇంద్రుడు. తపసోహి పరన్నాస్తి తపసా విందతే మహతు తపసాపిత్వం ఆత్మానం యోజయ భ్రాతృభిః సహ. తపస్సు అంటే తీర్థయాత్రలు చేయడం కూడా తపస్సులో ఒక భాగం అన్నమాట. అంచేత నీ సోదరులతో పాటు నువ్వు కూడా తపస్సును సంపాదించవలసింది. ఎందుకంటే తపస్సు అన్నదానికి భగవద్గీతలో మనకి వ్యాఖ్యానం ఇస్తాడు. వాచిక, మానసిక, కాయికమైనటువంటి నియమములతో ప్రవర్తించడమే తపస్సు అని చెబుతాడు. వాంగ్మయం తప ఉచ్యతే, మానసం తప ఉచ్యతే అని వరుసగా అందులో చెబుతాడు. తపస్సు అంటే ప్రత్యేకించి ముక్కు ముసుగునితో తపస్సు చేయడం మాత్రమే కాదు, కొన్ని వాచిక, మానసిక, కాయిక నియమములతో ప్రవర్తించడమే తపస్సు అని. ఆ రకమైనటువంటి తపస్సు నువ్వు నీ సోదరులు కూడా ఆచరించండి అని చెప్పి, నచ పార్థస్య సంగ్రామే కళామర్హతి షోడశీం తథా అర్జునం అతిస్కంధం సహయోల్బణ పౌరుషం. నువ్వు కర్ణుని గురించి అనుకుంటున్నావు, యుద్ధంలో 16వ పాలునకు కూడా ఇతడు సమము కాడు అర్జునునికి, అంచేత నువ్వు ఆ బెంగ విడిచిపెట్టవలసినది అని చెప్పాడు. అర్జునుడు కూడా
నేను సుఖంగా ఉన్నాను, అస్త్రములన్నీ సంపాదించుకున్నాను, త్వరలోనే బయలుదేరి వస్తాను, నా కోసం ఏమి బెంగ పెట్టుకోవద్దు, నీవు మన ఇంద్రుడు కబురు పెట్టినట్లుగా ఈ లోమశ మహర్షి నీకు చూపిస్తాడు గనక నువ్వు అన్నలు మీరిద్దరూ తమ్ముళ్ళు ద్రౌపది మీరందరూ కూడా తీర్థయాత్రలు చేయవలసింది అని అర్జునుడు కూడా కబురు పెట్టాడు. ఈ దేవేంద్రుడు ఇలా చెప్పాడు, మీ అర్జునుడు కూడా ఇలా అన్నాడు, అందువల్ల నువ్వు తీర్థయాత్ర చేయవలసినది నేను దగ్గరుండి చూపిస్తాను అన్నాడు. లోమశ మహర్షిట ఇక్కడ అంటాడు, 2 సార్లని ఎందుకనాలి, 2 సార్లు చూశాడు కనుకనే 2 సార్లు అన్నాడు. నేను ఇది వరకు సమస్త తీర్థయాత్రలు 2 సార్లు చేశాను, ఇప్పుడు మీతో పాటు 3వసారి కూడా చేస్తాను అన్నట్టు లోమశ మహర్షి. నేను దగ్గరుండి మీకు ఇవన్నీ చూపిస్తాను, నాతోటి బయలుదేరి రావాల్సింది. విశేషం ఏమిటంటే మీకు తీర్థయాత్ర చేసే యోగ్యత ఉన్నది అన్నాడు. వెడదామని అనుకున్నా గాని అందరికీ కూడా తీర్థయాత్రలు చేయడం సాధ్యం కాదుట. నా అనృజుకు నా అకృతాత్మాచ నా అవిద్య నచ పాపకృతు స్నాతి తీర్థేషు కౌరవ్య నచ వక్రమతిర్నరః అన్నాడు. వాడు మంచి విద్యావంతుడు అంటే జ్ఞానవంతుడు, రుజు ప్రవర్తన కలిగిన వాడు, మరి ఆత్మ నిగ్రహము కలవాడు, పాపం ఆచరించని వాడు, ఇలాంటి వాడు అయితే తప్ప విడిచి అందరికీ కూడా తీర్థయాత్రలు చేసి తీర్థ స్నానములు చేసే యోగ్యత లభించదు అన్నాడు. ఇలాంటి పాపలేశములు ఏవో ఉండబట్టే కొత్త గోదావరం దాకా వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి నెతిమి నీళ్లు తొలుకున్నంతప్పటికి అందులో ముడవలేకపోయాం. పోనీ పెద్ద ఆయన చేస్తున్నాడని అయినా అనిపించిందా? ఆ నాచు ఆ అపరిశుభ్రత అవన్నీ చూస్తే ఇదేం రోగం వస్తుందో అనే విధంగా అంత భయం వేసి నేను చేయలేనండి అన్నాను. ఇదిగో అక్కడ దాకా వెళ్ళి కూడా మనకి అలా వస్తుంది అని చెప్పి మీకు ఈ యోగ్యతలు అన్నీ ఉన్నాయి గనక మీరు బయలుదేరమన్నారు. రైల్వే వాడికి స్లోగన్ లోమశ మహర్షి ఇచ్చినట్లుగా ఉన్నాడు. తీర్థయాత్రకు ముందర ఎలా వెళ్లాలో చెప్పాడు. ఇదొకటి, గమనే కృతబుద్ధింతు పాండవం లోమశో బ్రవీత్ లఘుర్భవ మహారాజ లఘుస్వైరం గమిష్యతి అన్నట్టు. సరే మీరు చెప్పారు, అర్జునుడు చెప్పాడు, దేవేంద్రుడు చెప్పాడు, ధౌమ్యుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, పులస్సుడు మా తాతగారికి చెప్పాడు, అంచేత నేను తీర్థయాత్ర చేస్తానండి అన్నట్ట. ఎప్పుడైతే పాండవులందరూ కూడా తీర్థయాత్ర చేద్దామని మనస్సులో నిర్ణయించుకున్నట్లుగా వాడు చెప్పారో వెంటనే ముందు చేయవలసింది ఏమిటంటే లఘుర్భవ అన్నాడు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. కొంచెం తేలిగ్గా ప్రయాణం చేయాలయ్యా, ఆటే సామాను పెట్టుకుంటే మొత్తం కంపార్ట్మెంట్ అంతా మనకే రిజర్వ్ చేసినట్లుగా అవుతుంది, అంచేత తేలిగ్గా ప్రయాణం చేయడం అవసరము అన్నట్టు. లఘుర్భవ మహారాజ లఘుస్వైరంగమిష్యతి. ఎందుకనంటే తేలిగ్గా ఉన్నవట స్వేచ్ఛగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. అది కూడా లఘు స్వైరంగమిష్యతి, స్వేచ్ఛతోటి ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది, అంచేత కాస్త తేలిగ్గా బయలుదేరు అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు గారు ఇంతవరకు కూడా ఉన్నవాళ్ళు ఈ 5 సంవత్సరముల నుంచి, అంతకు పూర్వం 1 సంవత్సరం 6 సంవత్సరముల నుంచి కూడా ఉన్న పరివారంలో కొంత తగ్గించేసేట ఈయన. వెంటనే అయ్యా భోక్తలైనటువంటి వాళ్ళు భిక్షమెత్తుకుని భుజించేవారు కొందరు ఉన్నారు ఇందులో, మరి యతులు కొందరు ఉన్నారు. అటు బ్రాహ్మణులు యతులు మీరందరూ కూడా వీళ్ళు ఆకలికి ఆగలేని వాళ్ళు కొందరున్నారు. కొందరు వాడికి ఎక్కడికి వెళ్ళనివ్వండి, వాడికి ఉండవలసినటువంటి సౌకర్యములు అన్నీ ఉంటే తప్ప అడవిలోకి వెళ్ళినా కానీ వాడికి అవన్నీ ఉండాలి. ఇదిగో భీముడికి లాగే వాడు ఏకచక్రపురంలో ఉన్నా బిచ్చం ఎత్తుకుంటూ ఉన్నా రాశిలో సగం ఆయనకి ప్రత్యేకించాల్సిందే తప్పటికి, లేకపోతే ఉండలేడు ఆయన గారు. అందువల్ల మీలో ఆకలికి ఓర్వలేని వాళ్ళు, దప్పికకు ఓర్వలేని వాళ్ళు, మార్గాయాసానికి ఓర్వలేని వాళ్ళు ఒకళ్ళు కొంచెం మీరు వేరే చోటకు సర్దుకోండి అన్నట్టు వాళ్ళను కూడా ప్రయాణంలో ఇవన్నీ సౌకర్యములు అమరుతాయి, అమరవు. అలాగే కొంతమంది మిష్టభుజోద్విజాహ, రుచిగా ఉండి సర్వాహారములు సమృద్ధిగా ఉంటే తప్ప ముద్దెత్తని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అన్ని ఉండాలి, వాడికి పరమదారిద్ర్యంలోనైనా సరే అన్నీ ఉండవలసిందే. వాడు అడుక్కు తింటున్నాడు. రాజు గారు అడుక్కు తింటూ పాతరగోతులో పడ్డాడు. వెళ్ళి ముష్టికి బయలుదేరి పెడుతూ ఉంటే దీపం లేదు, చీకట్లో పాతరగోతులో పడ్డాడు. అవురా
కాగడా చూపించేవాడు ఒకడైనా లేకపోయాడు కదా, కాగడా పుచ్చుకుని దారి చూపించేవాడైనా ఒకడైనా లేకపోయాడు కదా, చేతివి తీవాడు ఒకడైనా లేకపోయాడు కదా అన్నట్టు ఆయన. సరిగ్గా అప్పుడే భోంచేసి చేయి గడుపుకోవడానికి యువతలకు వచ్చాడు గృహస్థు. ఎవరు వారు అన్నట్టు. అయ్యా భీమకవి గారు చేసిన జోగిని నేను అన్నట్ట. వేముల వాడు భీమకవి గారు శపిస్తే ఈయన గారు ఇలాంటి వాడి కింద తయారయ్యాడు కళింగ గంగు. నువ్వు ఎవరు అంటే భీమకవి గారి ఇంటికి వచ్చానని అతనికి తెలియదు. మన గోదావరి ప్రాంతంలో ఏం చేస్తారంటే పాత్రలు భూమిలో పాత్ర తీసి ధాన్యం అందులో కప్పెడతారు. మళ్ళీ అవసరమైనప్పుడు అది చాలా ప్రిజర్వ్ చేసుకోవడానికి మంచి మార్గం అన్నమాట. ఆ ధాన్యం తీశారో పోద్దామని గొయ్యి తవ్వారో, గొయ్యి మాత్రం ఖాళీగా ఉంది, వీడు వచ్చి అందులో పడ్డాడు. అది చేతివి తీవాడైనా ఒకడైనా నాకు లేకపోయాడు కదా అని అన్నాడప్పటికి ఎవరు వారు అన్నాడు చేయగడుపుకోవడానికి వీధిలోకి వచ్చిన ఈయన. అంటే భీమకవి గారు చేసిన జోగిని బాబు అన్నట్ట. వీడవడు అని చూస్తే దీపం పట్టుకొచ్చి చూస్తే కడిగి. అప్పుడు మళ్ళీ ఇంకో పద్యం చెప్పేటప్పటికి ఈయన గారు మళ్ళీ రాజు అయ్యాడు అని చెప్పి కథ చెబుతారు. పరిపాలకుడు అయ్యాడు, ఆయన రాజ్యం ఆయనకు వచ్చింది అని. అలాగా వాడికి అక్కడికి వచ్చింది అంటే నాకు ఒక దివిటీ అయినా లేకపోయిందే అన్నాడు. ఆయన గారు దివిటీ పట్టుకుని వచ్చాడు. బయలుదేరింది బెత్తానికి, ముందర కాగడా వేసుకుని వెళ్ళేవాడు ఒకడైనా లేకపోయాడు ఇంతమంది పరివారంలోనూ అన్నట్టు. అలాగే వాడు ఎంత పాపం గడవని పరిస్థితి వచ్చినా ఆ పాత అలవాటు ప్రకారం అన్ని ఉంటేనే గాని ఆయనకి నడవదు. అందుకే మేసాలబ్బు అనే ఒక కథ చెబుతూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.